ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన హోమ్ మినిస్టర్ అనిత గారికి, ఎనర్జీ మినిస్టర్ గొట్టపాటి రవి గారికి, సోషల్ వెల్ఫేర్లకు ఎంపీ గారికి, ఇక్కడ ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, దామచర్ల కుటుంబ అభిమానులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మేడం, మా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు అన్ని శిథిలావస్థలో ఉన్నాయి, తోడ్పడతా ఉన్నారు. ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో మీరు పంచాయతీ రోడ్లన్నీ పెద్ద ఆయన, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన దామచర్ల ఆంజనేయులు మన గ్రామానికి విచ్చేస్తున్నారు. మహిళా మనులు మహిళకు అండగా ఉన్న రాష్ట్ర హోంమంత్రి వర్యులు ఫైర్ బ్రాండ్ అనిత గారిని మాట్లాడవలసి. మన యొక్క దామచర్ల కుటుంబ అభిమానులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఆయనగా గుర్తింపు పొంది ప్రజలందరికీ కూడా సత్య గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరి అభిమాన నాయకుడు 3 టర్ములుగా మీ భుజాన వేసుకొని అసెంబ్లీకి పంపిస్తూ ఈ గ్రామం ఈరోజు అమరావతిని మన రాజధానిగా చేసుకోవటానికి, ఆ రోజు అమరావతి రైతులు పడిన కష్టానికి వెనకాతల వెండిదండగా మనందరం ఉన్నాం కాబట్టి ఈరోజు 164 సీట్లతో ఈరోజు గెలిపించుకుని ఎన్డీఏ కూటమిని అమరావతి రాజధానిగా మళ్ళీ తిరిగి చేసుకొని పునర్నిర్మాణానికి గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి. ఆ రోజు మీరందరూ కూడా అమరావతి రైతులకు ఇచ్చిన స్వాగతం కానీ, మీరందరూ ఇచ్చిన భరోసా కానీ, అమరావతి రైతులకు మీరు అండగా నిలబడిన విషయం కానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఇదే రూట్లోనే అమరావతి రైతులు పాదయాత్రకు వస్తే మీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి ఈరోజు మన రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మీ అందరూ కూడా పాల్పంచుకునే మంచి తరుణం కూడా అది. ఈరోజు అమరావతి రాజధానిగా మనం చేసుకున్నామన్నా, పోలవరం మనం ఈరోజు నిర్మించుకుంటున్నామన్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన స్కీములు ఈరోజు తీసుకొచ్చుకుంటున్నామన్నా, అది ఆ రోజు మన అందరం పడ్డ కష్టం. చాలా మంది అనుకుంటారు ఏదో ఈ విజయం చాలా ఈజీగా వచ్చిందని. ఈజీగా రాలే. నీ చిన్న స్థాయి గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కూడా బాధితులే. అందరూ కూడా కేసులు ఎదుర్కొన్నాం. అందరూ చాలా మంది జైలుకి వెళ్ళారు. ఇప్పటికీ కూడా చాలా మందికి కేసులు ఉండే పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఈరోజు నిలదొక్కుని ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం. నేను ఒక్కటే కోరుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎక్కువసేపు నేను ఎండలో నిలబెట్టిన మీ అందరినీ కూడా, ఈ రోజు ఈ విజయం అన్నది వచ్చే 3 సంవత్సరాలకో లేకపోతే ఈ టర్ముకో కాదు, మినిమం 20 సంవత్సరాలు ఇదే కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా భేషజాలని పక్కన పెట్టి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు 5 సంవత్సరాలతో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చేసే పరిస్థితులు అయితే ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా బాగుపడదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, విధ్వంస పరిపాలన చూసాం. మళ్ళా అటువంటి పరిపాలన వస్తుంది అన్న ఆలోచన కూడా మనసులోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించి, మీలో ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 3 నెలలు అయింది. బాబు గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ ముందు అనుకున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వెళ్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి, ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మనం ఎంత కష్టపడ్డామని అందరికీ తెలుసు. ఒక్కసారి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు వెనక పంపించారు. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయింది, సర్వనాశనం చేశాడు. కనుక తప్పకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారనమాట ఇవాళ. కానీ మేము 23 మంది గెలిచి 4 మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 18 మంది ఉండాం. బాబు గారు రావట్లేదు. అప్పటికి జరిగిన అవమానానికి మేము 15-16 మంది వెళ్ళేవాళ్ళం అసెంబ్లీకి. ఏమాత్రం జంకకుండా వాళ్ళు 150 మంది ఉన్నా సరే ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మేము వెళ్ళి పోరాటం చేశాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీని మీ అందరూ సహాయ సహకారాలు తీసుకొని అధికారంలో తీసుకొచ్చాం. వాళ్ళు 11 మంది గెలిచారు. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలా. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరుకుంటా ఉన్నారు. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, మేం కాదు. కనుక వాళ్ళకి ధైర్యం లేదు, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే పిరిగి పందంలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. మేమైతే ప్రజల తరపున పోరాడాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి పనిచేసాం అనమాట. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా 14-19లో కూడా మనం జనానికి పనిచేయక ఓడిపోవాలి. మనం కార్యకర్తలు మాట్లాడుకు ఓడిపోయాం. ఇవాళ మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి.
స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు 45 సంవత్సరాలైంది పార్టీ పెట్టి. ఇవాళ కూడా ఎన్ని పార్టీలు ఎంతమంది వచ్చినా సరే తెలుగుదేశం పార్టీని చెక్కు చెదరకుండా ఇవాళ నిలబడి ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలం. రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఇవాళ నుంచే కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పోలవరం కట్టాలి, రాజధాని నిర్మించుకోవాలి, గ్రామాల్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయాలి, అన్నీ చేయాలి. మనం ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేర్చాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, బాగా వర్షం వస్తుంది, పొద్దున ఎండలో తిరిగాము, కరెక్ట్గా మంచి వాళ్ళు మంచి చేశారు కాబట్టి సమాజానికి వాళ్ళ విగ్రహావిష్కరణ వచ్చేటప్పటికి వర్షం కూడా వచ్చింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.